నేను తాగుబోతులని నా పేరు శ్రీనివాస్. భగవంతుడి దయ, స్పాన్సర్షిప్, కుటుంబం మరియు నా స్నేహితులు ఏ ఫెలోషిప్ కారణంగా నేను 13 జనవరి 2011 నుంచి మొదటి డ్రింకుకి దూరంగా ఉన్నానండి. నా హోమ్ గ్రూప్ వచ్చి హైదరాబాద్ ఏరియా. ముందుగా తెలుగు ఆన్లైన్ మీటింగ్ గ్రూప్ లో పార్టిసిపేట్ చేస్తున్న సభ్యులందరికీ నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇవాళ నన్ను ప్రధాన లక్ష్యం అనే విషయం పైన నా అనుభవాన్ని పంచుకోవడానికి నన్ను ఈ మీటింగ్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అండి. నా స్టేరింగ్ మొదలు పెట్టే ముందు నేను ఒక విషయాన్ని సభ్యులందరికీ తెలియజేయదలుచుకున్నాను. ఇవాళ నేను ఏదైతే ఈ మీటింగ్ లో నా అనుభవాన్ని పంచుతాను, అది నేను ఏ యొక్క అధికృత ప్రవక్తగా నేనేమి మాట్లాడట్లేదు. కేవలం నా అనుభవం, నేను ఏదైతే నా స్పాన్సర్ల నుంచి ఫెలోషిప్ లో కొనసాగటం వల్ల నా వ్యక్తిగత అనుభవాలని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తానండి. సో నాకు ఇచ్చిన విషయం ఏమిటంటే ప్రధాన లక్ష్యం. ఇది 2 సార్లు కనపడుతున్నాడు సాహిత్యం. ఒకటి, మనం ప్రతి మీటింగ్ లో 2 సార్లు దీన్ని టచ్ చేస్తాం. ప్రస్తావన చదివేటప్పుడు చివర్లో చెప్తాము, మా ప్రధాన లక్ష్యము మేము సోబరుగా ఉంటూ ఇతర తాగుబోతులకి సోబరైటీని సాధించడంలో సహాయపడడం. ఇక్కడ ఒక చోట ప్రధాన లక్ష్యం అనే మాట వస్తుంది. రెండోది, 5వ సాంప్రదాయం. ప్రతి గ్రూపు యొక్క ప్రధాన లక్ష్యం ఒకటే, ఇంకనూ బాధపడుతున్న తాగుబోతుకి ఏ సందేశాన్ని అందజేయడం. నేను 2011లో నా మొట్టమొదటి సమావేశాన్ని నేను మే 13న హైదరాబాద్ లో సెంటాన్స్ గ్రూప్ కి అటెండ్ అవటం జరిగింది. అప్పటికి నేను ఒక రిహాబ్ లో 4 నెలలు ఉన్నాను. అదే రోజు బయటికి వచ్చాను. వచ్చిన రోజే ఆ రోజు సాయంత్రం మీటింగ్ అటెండ్ అవటం జరిగింది. ఆ మీటింగ్ కి అటెండ్ అయినప్పుడు నాకు వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు. ఏం సూచనలు ఇచ్చారంటేనండి, ఇది చివరి మీటింగ్ చేసుకోబాకు, రేపు మళ్ళీ రా, పలానా చోట మీటింగ్ జరుగుతుంది అని నాకు మీటింగ్ లిస్ట్ ఇవ్వటం. రెండోది, 90 రోజులు 90 మీటింగ్లు చెయ్యి, మొదటి డ్రింక్ తీసుకోబాకు. తర్వాత కొన్ని స్లోగన్స్ చెప్పాను. నో పెయిన్ నో గెయిన్, థింక్ థింక్ థింక్, కీప్ ఇట్ సింపుల్, ఫస్ట్ డ్రింక్ డస్ ద డ్యామేజ్. ఇటువంటి స్లోగన్స్, ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు. సరే, నెక్స్ట్ డే కూడా మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఇదే విషయం రిపీట్ అయింది. అలా రిపీట్ అవుతూనే ఉంది ఇదే విషయం. ఏంటంటే మధ్యలో ఎంత తాగాము, తాగటం వల్ల ఏమి కోల్పోయాను, ఇవాళ తాగుడికి దూరంగా ఉండటం వల్ల తిరిగి ఏం పొందాను, ఈ అనుభవాలు విన్నాను. కొంతమందికి ఏమో
ఆ మంచి మంచి ఉద్యోగాలు చేయటం మొదలు పెట్టారు. కొంతమందికి డబ్బులు కలిసి వచ్చినాయి, కొంతమందికి వెళ్ళిపోయిన భార్య వెనక్కి వచ్చింది, కొంతమందికి ఇట్లా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు చెప్పారు. చాలా మంది మాత్రం మేము ఇవాళ డ్రిక్ తీసుకోలేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పటం జరిగింది. నేను వినటం జరిగింది. ఇది నేను ఏమనుకున్నానంటే, నేను ఇంకా బిగినింగ్ లో ఉన్నాను కదా, పోను పోను నాకు కూడా బాగానే ఉంటదేమో అని చెప్పి ఆశ పుట్టింది. ఎందుకంటే నా పరిస్థితి ఎలా ఉందంటే, ఉండటానికి అన్ని ఉన్నాయి. ఇల్లు ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆరోగ్యం పెద్దగా ఆ, అంత దారుణమైన పరిస్థితిలో ఏమీ లేదు, పర్వాలేదు. కాకపోతే నాకున్న సమస్యలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. నా దగ్గర డబ్బులు లేవు. అంటే ఇల్లు అయితే ఉంది కానీ ఇల్లు గడుపుకోవడానికి కావాల్సిన ధనం లేదు నా దగ్గర. నెలవారీ ఖర్చులకు కూడా కావాల్సిన ఆదాయం లేదు నా దగ్గర. ఉద్యోగం లేదు, వ్యాపారం చేయడానికి డబ్బులు లేవు. ఒకవేళ డబ్బులు ఉన్నా కూడా ఏం వ్యాపారం చేయాలో నాకు తెలియదు. చెయ్యగలను చెయ్యలేను, నాకు ఆ సమర్థత ఉందో లేదో అది నాకు తెలియదు. నాకు ఇమ్మీడియట్ గా ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు. ఇది నా పరిస్థితి. దీనికి తోడు నాకు ఒక 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఇలా నా ప్రయాణం మొదలైంది. అంటే నేనేమనుకున్నానంటే, మనకి ఏదైనా ఉద్యోగం వచ్చి నెలకి కాస్త జీతం వస్తూ ఉంటే జీవితం బాగుంటుందేమో, సంతోషంగా ఉంటుందేమో, ఆనందంగా ఉంటుందేమో, ఇలా అనిపించింది. నా మొదటి సోబర్ బర్త్డే చేసుకునే టైంకి నా పరిస్థితి ఏమీ మారలేదు. ఇంకా అలాగే ఉంది. ఉద్యోగం లేదు, అప్పు తీరింది. ఏదో ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఉంటే ఆ, దాన్ని బ్రేక్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ లోంచి డబ్బులు తీసి ఏదో కట్టడం జరిగింది. దానివల్ల అప్పు క్లియర్ అయింది. కానీ ఇంకా చేతిలో ఉద్యోగం లేదు. ఒక రకమైన భయం, అభద్రతా భావం, ఆందోళన, ఇవన్నీ ఉండేవి. నిద్ర పట్టేది కాదు రాత్రి. ఏదో కోల్పోయినట్టు ఉండేది. ఓ రకంగా అదే మిగతా వాళ్ళందరూ కూడా తాకుండా ఆనందంగా ఉంటున్నామని చెప్పి చాలా మంది షేర్ చేస్తున్నారు కదా, ఈ ఆనందం నాకెప్పుడు వస్తుంది అనే ఆలోచన సతమతం అయ్యేవాడిని. అదే పరిస్థితుల్లో నాకు ఒక ఉద్యోగం దొరికింది. నెమ్మదిగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాను. కానీ ఆ లోపలున్న చికాకు, అసహనం, అసంతృప్తి రోజు రోజుకి పెరిగిపోతుంది. దీంతో ఎలా అయిపోయిందంటే, తాగే రోజుల కన్నా తాగుడు లేకుండా 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఏఏలో ఉంటూ ఏఏలో అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ, అంటే మేము వచ్చిన కొత్తల్లో
మమ్మల్ని సోబర్ గా ఉంచడానికి ఏ ఫెలోషిప్ లో అదే టైంలో ఆర్టీసీ బస్సెస్ కి స్టిక్కర్ క్యాంపెయిన్ జరిగింది. ఈ స్టిక్కర్ క్యాంపెయిన్ లో ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్న ఆల్ ఆర్టీసీ బస్సెస్ కి స్టిక్కర్స్ అంటియాలి. దీంట్లో హైదరాబాద్ లో ఒక 5-6 డిపోలు మా గ్రూప్ కి అలాట్ చేయబడ్డాయి. మేము వెళ్ళి నైట్ టైము రాత్రి 12-12:30 తర్వాత డిపోలకు వెళ్ళి బస్సులన్నీ అతికేయడం ఇట్లా ఫెలోషిప్ యాక్టివిటీస్ లో కొన్ని నెలలు గడిచిపోయింది. ఆ యాక్టివిటీ కారణంగా ఆ, చాలా మంది జనాలు హెల్ప్ లైన్లకి ఫోన్లు చేసి మీటింగ్లకి రావటము, మీటింగ్ లో కొత్త వాళ్ళు చాలా మంది కనపడటం, కొంచెం ఉత్సాహం బాగుంది. కానీ ఆ ఉత్సాహం అంతా కూడా ఆ మీటింగ్ అయ్యే వరకే. ఆ మీటింగ్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళకపోగానే మళ్ళీ ఏమిట్రా బాబు ఇలా ఉందేంటి నా జీవితం, ఇంకింతేనా, ఇంకా నేను దీని నుంచి నేను బయటికి రానా. ఒక్కొక్కసారి ఎట్లా అనిపించేది అంటే ఏ పని చేయబుద్ధి అయ్యేది కాదు, తినబుద్ధి అయ్యేది కాదు. ఆ ఇంట్లో భార్య పిల్లలతో మాట్లాడబుద్ధి అయ్యేది కాదు. వాళ్ళు ఏమన్నా పలకరిస్తే కోపం, చికాకు, అసహనం, అసంతృప్తి, చచ్చిపోదామన్న ఆలోచన, ఇవన్నీ తయారై ఎక్కడైనా నేను ఏదైనా తప్పు చేస్తున్నానా కొన్ని డౌట్లు వచ్చినప్పుడు నేను ఏదైతే ట్రీట్మెంట్ సెంటర్ లో ఉన్నానో అక్కడ ఆ ట్రీట్మెంట్ సెంటర్ వాళ్ళు మాకు ట్రీట్మెంట్ సెంటర్ లో జాయిన్ అవ్వగానే సాహిత్యం ఇచ్చారు. బిగ్ బుక్, 12x12, డైలీ రిఫ్లెక్షన్స్, లివింగ్ సోబరు, కేమ్ టు బిలీవ్, ఈ 5 పుస్తకాలతో కలిగిన సెట్ ని ఇచ్చారు. ఇచ్చి ఆ, అక్కడ ఉండంగానే మొదటి 3 సోపానాలు చేయించారు. చేయించిన తర్వాత డిశ్చార్జ్ అయ్యే టైంలో హాస్పిటల్ నుంచి ఆ ఇంటికి వెళ్తుంటే ఎలాగైతే డిశ్చార్జ్ సమ్మరీ ఇస్తారో అదే రకంగా నాకు డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చారు. దాంట్లో ఏమి రాశారంటే, బాబు నువ్వు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తున్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు తిరిగి మళ్ళీ ఇటువంటి ట్రీట్మెంట్ సెంటర్ కి వెనక్కి రావద్దు అని అనుకుంటే నువ్వు కొన్ని చర్యలు చేపట్టాలి. దీంట్లో ముఖ్యంగా ఒక స్పాన్సర్ ని తీసుకో, 12 సోపానాల కార్యక్రమాన్ని ఆయనతో కొనసాగించు. ఎంత వీలైతే తొందరగా అంత తొందరగా ఈ పని చేయండి. ఇది ఎందుకో నాకు గుర్తుకొచ్చింది సడన్ గా ఓ 2 ఏళ్ల తర్వాత. జనాలు అడగటం మొదలు పెట్టింది, ఏమండి నాకు ప్రోగ్రామ్ చేయాలని ఉంది, చేపిస్తానా. ఉం, కొంతమంది అన్నారు మేము చెయ్యలేదు, మాకు తెలియదు. ఇంకొంతమంది అన్నారు మేము చేసాము కానీ మాకు ఇంకొకళ్ళకి చేపించే టైం లేదు. ఇంకొక ఆయన అన్నాడు సరే నేను చేయిస్తా అన్నాడు. కానీ ఆయనతో నేను ఎప్పుడు ఫోన్ చేసి చెప్పండి ఏం చేయాలి, చెప్పండి ఏం చేయాలని అడుగుతుంటే ఆయన ఏం చెప్పేవాడు కాదు. రోజులు వారాలైనవి, వారాలు నెలలు అవుతున్నాయి, ఎందుకు పోవట్లేదు. నా పరిస్థితి చూస్తేనేమో నేను ఉద్యోగం దగ్గర ఒక రకంగా ప్రవర్తిస్తున్నాను,
ఏఏలో ఒక రకంగా ప్రవర్తిస్తున్నాను, ఇంట్లో ఒక రకంగా ప్రవర్తిస్తున్నాను. దీంట్లో ఏఏలోని ఉద్యోగంలో చూపించేదంతా నటన. మొహం మీద నవ్వు పులుముకొని ఆనందంగా సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది. ఇంట్లోది నిజం. ఇంట్లో పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు గొడవ, ప్రతిరోజు తిట్టుకోవటం, ప్రతిరోజు అరవటం, ఏదో ఒక దానికి కోపడటం. ఒక్కోసారి ఏమనిపించేదంటే అసలు ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుంది, ఎందుకు ఇది జీవితం, ఇంతేగా బతికింతే అనే అసంతృప్తి, చచ్చిపోదాం అన్న ఆలోచన, చనిపోవడానికి ధైర్యం లేదు. ఇది పరిస్థితి, లోపల రగిలిపోయి. ఇటువంటి పరిస్థితి నాకు ఒక సభ్యుడు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఏమయ్యా, మన ఇద్దరం కలిసి ప్రోగ్రామ్ చేద్దాం. ఆ సభ్యుడు, నేను ఇచ్చిన మొదటి రోజు నుంచి నేను ఆ సభ్యుడిని చూస్తున్నా. ఆ సభ్యుడితో చాలా సార్లు చాలా విషయాలు మాట్లాడాను, కానీ ఏ రోజు నేను ఆయన్ని మీరు నాకు ప్రోగ్రామ్ చేయిస్తారా అని అడగలేదు. ఎందుకు అడగలేదో నాకు తెలియదు. అలాగే ఆయన కూడా నన్ను అప్రోచ్ అవ్వలేదు. అది ఎందుకు జరగలేదో నాకు తెలియదు. కానీ ఆయన ఎప్పుడైతే ఈ మాట అడిగాడో నేను ఇమీడియట్ గా ఎస్ అన్నా. మరి జర్నీ స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, నా ప్రధాన లక్ష్యం మేము సోబర్ గా ఉంటూ ఇతర తాగుబోతులకి సోబరైటీని అందించడంలో సహాయపడటం. ఈ ప్రయాణంలో భాగంగా నా స్పాన్సర్ నాకేం సూచించాడంటే ఏఏలో సాహిత్యాన్ని చదవమన్నాను. అప్పుడు దాకా నాకు తెలిసింది ఏంటి అంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఆ పుస్తకాల పేర్లే తెలుసు. కానీ ప్యాంప్లెట్లు ఉన్నాయి చాలా. మనకి భారతదేశంలో అయితే ఇంగ్లీష్ లో ఇవాళ సుమారుగా పుస్తకాలు, ప్యాంప్లెట్లు అన్ని కలిపి కూడా 68 ప్రింట్ అవుతాయి. ఏవి కాకుండా AA.org మన ఇంటర్నేషనల్ వెబ్సైట్ లోకి వెళ్తే ఇంకా బొచ్చెడంత సాహిత్యం అవైలబుల్ గా ఉంది. ఎప్పుడైతే ఈ సాహిత్యం చదువుతూ పోయానో, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్ అనే ఇంగ్లీష్ పుస్తకంలో ఎల్డబ్ల్యూ గారు చాలా ఆర్టికల్స్ రాశారు. దాంట్లో ఈ 5వ సాంప్రదాయానికి సంబంధించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దాంట్లో సోబరైటీ అనే పదానికి ఆయన అర్థం ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడంటే, సోబరైటీ ఈస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్కహాల్ త్రూ టీచింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఆఫ్ ది 12 స్టెప్స్ is the sole purpose of an AA group. Groups that differ from this idea may die అన్నారు. అంటే ఏం చెప్పాడంటే ఆయన, సోబరైటీ అంటే ఆల్కహాల్ నుంచి స్వేచ్ఛ. దేని ద్వారా? 12 సోపానాల సాధన బోధన ద్వారా. ఇది ప్రతి గ్రూపు యొక్క ప్రాథమిక లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఏ గ్రూపులు అయితే సరిగా నిర్వహించవు, బహుశా ఆ గ్రూపు చచ్చిపోవచ్చు.
ఇక చదివినప్పుడు నాకు అర్థం కాలేదు కానీ తర్వాత నా ప్రయాణంలో, నా ప్రయాణంలో కొన్ని అనుభవాలు నేను ప్రత్యక్షంగా చూశాను. కొన్ని విన్నాను. ఏమిటంటే, ఏ గ్రూపులో అయితే మన ప్రధాన లక్ష్యం నుండి మరలి ఇతర విషయాలపైన దృష్టి పెడతాయో, ముఖ్యంగా డబ్బు, ఆస్తి, ఖ్యాతి ఇటువంటి విషయాల్లో పెడతాయో దృష్టి, ఆ గ్రూపుల్లో విభేదాలు వచ్చి ఆ గ్రూపుల్లోకి కొత్త సభ్యులు రాక పాత సభ్యులకి ఆసక్తి తగ్గిపోయి వాళ్ళు రావటం మానేసి గ్రూపులు మూతపడటం జరిగింది. కొన్ని గ్రూపులేమో డబ్బులు బాగా గ్రూపుల దగ్గర మిగిలిపోయి ఆ ఎవరి దగ్గర అయితే ఆ డబ్బులు ఉన్నాయో ఆ సభ్యుడు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తన కుటుంబ అవసరాల కోసం దేనికో దానికో ఈ గ్రూప్ డబ్బులు వాడేసి ఆ గ్రూప్ సభ్యుల ఎప్పుడైతే ఆ డబ్బుల్ని మళ్ళీ లెక్కలు అడుగుతారో లేదా వేరే ఖర్చులకి దేనికో వాడటానికి తీసుకోవాలని చూసుకోవాలి, ఆ డబ్బులు లేకపోవటం వల్ల ఆ సభ్యుడి కన్నా హాని జరిగింది లేదా గ్రూప్ అన్నా విడిపోయి కొట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే వినటం, కొన్ని చోట్ల ప్రశ్నల రూపంలో నన్ను అడగటం, ఇట్లా వచ్చిందండి సమస్య ఏం చేయమంటారు అని అడగటం, ఓ ఇదా దీని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్ గా అర్థం. రెండోది, సోపానాలు చేయటం వల్ల నాకు వ్యక్తిగతంగా జరిగింది ఏంటంటే, ముందు నేను సోబర్ గా ఉండటం ప్రారంభించాను. మొదట్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, సోబర్ గా ఉండటం అంటే కేవలం ఆల్కహాల్ కి దూరంగా ఉండటం అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది నా ఈ ప్రయాణంలో, సోబర్ గా ఉండటం అంటే ఆల్కహాల్ కి దూరంగా ఉండటం కాదు. ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మొట్టమొదటి మెట్టు. దాని తర్వాత మళ్ళీ తిరిగి దాని వైపు వెళ్లకుండా ఉండటానికి ఏం చేయాలి అనేది రికవరీ. ఈ విషయాన్ని ఎక్కడ రాశారు అంటే, ఆల్కహాలిక్స్ అనానమస్ యొక్క బిగ్ బుక్ లో 5వ అధ్యాయంలో ఎక్కచ్చిగా సోపానాల పైన ఒక వాక్యం రాశారు: అర్ధ ప్రయత్నాలు వ్యర్థం. మేము ఒక మూల మలుపు వద్ద నిలబడి ఉన్నాం. మేము చేపట్టిన ఈ సోపానాలని కింద ఉదహరించాము. ఇవి స్వస్థత పొందే ఒక కార్యక్రమంగా సూచించబడ్డాయి. ఇక్కడ ఒక చోట ప్రస్తావన. రెండోది, 12 సోపానాలు 12 సాంప్రదాయాల పుస్తకంలో ఏ యొక్క 12 సోపానాలు ఆధ్యాత్మిక సూత్రాలతో కూడుకున్న సముదాయం, వీటిని ఒక జీవన విధానంగా అనుసరిస్తే ఆల్కహాల్ తీసుకోవాలనే మానసిక ఒత్తిడిని తొలగించి బాధితుడిని సంతోషంగా పరిపూర్ణత కలిగిన వ్యక్తిగా తయారు చేస్తుంది. ఇది నా జీవితంలో జరిగింది. నా రికవరీ ప్రయాణం నాకు చాలా ఒడిదుడుకులు వచ్చింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చింది, కుటుంబ పరమైన ఇబ్బందులు వచ్చింది.
ఒక్కొక్కసారి ఎలా అనిపించేదంటే, అరే ప్రోగ్రామ్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటది అని అన్నారు కదా, ఇదేంటి ఇలా ఉంది ఏంటి, ఇంత ఇబ్బంది వచ్చింది ఏమిటి. ఒక్కొక్కసారి ఎలా అంటే, నెల మధ్యలో నా దగ్గర ఏమి డబ్బులు ఉండేవి. ఆ, చిన్న ఆరోగ్య సమస్య వస్తే చూపించుకోవడానికి నా దగ్గర డబ్బులు ఉండేవి. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. పిల్లల చదువులకి ఫీజులు కట్టడానికి ఇబ్బంది ఉండేది. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. కానీ ఏదో మొండి ధైర్యంతో చేసుకుంటూ పోయాం. స్పాన్సర్ చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోయాం. నెమ్మది ఏమైంది, ఒక్కొక్క సమస్య నుంచి కార్యక్రమం నన్ను తీసి బయటపడేసి, ఎక్కడెక్కడైతే నాకు ఏదేదైతే అవసరమో, నాకు ఆర్థికంగా కొంచెం మెరుగైన స్థితిలోకి వెళ్ళాలి, ఆపర్చునిటీ దేవుడిచ్చాడు, మెరుగైన ఉద్యోగంలోకి తీసుకోండి, ఎక్కువ డబ్బులు వచ్చే జీతం ఇచ్చే ఉద్యోగాన్ని తీసుకెళ్ళి పడేసి, ఆ, ఆరోగ్యపరమైన సమస్యలు ఏమీ రాకుండా నన్ను నా కుటుంబాన్ని కాపాడాను. పిల్లలు, నా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ చదువుకి ఏమి ఇబ్బంది లేకుండా ఆ టైంకి ఏదో వసతులు చూపించాను. అంటే ఒకప్పుడు నా 2011లో నా ప్రయాణం మొదలైంది. పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అసలు నేను వీళ్ళని చదివిపోయగలనా అనే పరిస్థితి నుంచి ఇవాళ వాళ్ళ చదువుకి అడ్డంకి కాకుండా నేను వాళ్ళ చదువు కొనసాగు. పెద్దమ్మాయి ఏమో అమెరికాలో వెళ్ళి చదువుకుంటుంది మాస్టర్స్. దానికి కావాల్సిన లోన్ వచ్చింది నాకు. లోన్ తీసుకొని రెండో అమ్మాయి ఏమో ధన్బాద్ లో ఐఐటిలో అది కష్టపడి చదువుకొని ర్యాంక్ తెచ్చుకొని అది చదువుకుంటుంది. అంటే ఒకప్పుడు చాలా గందరగోళంలో ఉన్న పరిస్థితి, ఈ పరిస్థితికి నన్ను ప్రోగ్రామ్ తీసుకొచ్చి, అప్పుడు నాకు అర్థమైంది, నేను సోబర్గా ఉండాలంటే నేను ఇంకేం చేయక్కర్లేదు. ప్రోగ్రామ్ ని చేసుకుంటూ పోతే ప్రోగ్రామ్ నా జీవితాన్ని నడిపిస్తుంది. నేను నా జీవితాన్ని కూడా నడుపుకోవాల్సిన పని లేదు. ఎప్పుడైతే నేను నా జీవితాన్ని మళ్ళీ నడుపుకునే ప్రయత్నం చేస్తానో, డెఫినెట్ గా నేను కొత్త ఇబ్బందులు పొందొచ్చు. చూస్తున్నాను నా ఏ ప్రయాణం. ఎవరైతే జీవితాన్ని వాళ్ళ చేతుల్లోకి వాళ్ళు తీసుకొని నడుపుకునే ప్రయత్నం చేస్తారో, ఎప్పుడైతే కార్యక్రమం ఆచరించడం ద్వారా భగవంతుడిపై ఆధారపడి కార్యక్రమాన్ని నడపటం మొదలు పెడతాను, వాళ్ళ జీవితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. రెండు, ప్రయాణంలో మేము మా గ్రూపుల్లో మేము ఏం చేస్తున్నాం అంటే, మా హోమ్ గ్రూప్ లో ముఖ్యంగా ఎప్పుడైనా మాకు ఎవరైనా మొదటి మీటింగ్ అటెండ్ అయ్యే సభ్యుడు వస్తే ఆయనకి ఖచ్చితంగా మేము మా గ్రూప్ తరఫున ఒక బిగ్ బుక్ ఇస్తాం. ఇచ్చి, నాయన దీంట్లో కార్యక్రమం ఉంది, నువ్వు చేద్దామని అనుకుంటే కార్యక్రమం
కార్యక్రమాన్ని ఇక్కడ కూర్చున్న ఎవరినైనా సంప్రదించవచ్చు. మేము నీకు కార్యక్రమాన్ని చేపించడంలో సహాయం చేస్తాం. ఈ ముక్క మాత్రం చెప్తాం. 90 రోజులు 90 మీటింగ్లు, ఈ స్లోగన్లు నెమ్మదిగా ఈ చెప్పటం తగ్గిపోయింది. పూర్తిగా ఆగిపోయిందని చెప్పచ్చు, కానీ చాలా వరకు తగ్గింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ సాహిత్యంలో ఈ స్లోగన్స్ తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తాయి, కానీ ఇవి కార్యక్రమం కాదు అనే విషయం నా అనుభవంలో నిర్ణయించాను. అందుకే ప్రధాన లక్ష్యం ఈ రోజుకి నేను సోబర్గా ఉండటం వ్యక్తిగతంగా. దాంట్లో భాగంగా నేను ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ని ఇతరులకి అందించే ప్రయత్నం చేయటం మొదలు పెడతానో, వాళ్ళ సోబరైటీకి సహాయం చేయటానికి నేను ఎప్పుడైతే సిద్ధపడతానో, దాంట్లో భాగంగా నా సోబరైటీ గట్టిగా బలపడుతుంది అనే విషయం నాకు సాధన ద్వారా తెలిసింది. అలాగే గ్రూపు వరకు వస్తే, ఇంకనూ బాధపడుతున్న తాగుబోతుకి ఏ సందేశాన్ని ఇవ్వటం అనే ఏకైక లక్ష్యానికి గ్రూప్ ఎప్పుడైతే కట్టుబడి ఉంటుందో, గ్రూపులు కూడా బాగుంటాయి అనేది నేను తెలుసుకున్నాను. మా గ్రూప్కి వచ్చేవారికి మేము ఇవాళ నా గ్రూప్ మీటింగుల్లో చక్కగా ప్రైమరీ పర్పస్ ని ప్రాక్టీస్ చేస్తూ, ఎక్కువ శాతం మంది మా గ్రూప్ లో ఈ ప్రైమరీ పర్పస్ లో భాగంగా కొత్త వాళ్ళకి తోడ్పాటును అందించే ప్రయత్నం చేస్తూ గ్రూప్ చక్కగా వెళ్ళిపోతుంది. రెండో విషయం నాకేం అర్థమైందంటే, ఇంకా నువ్వు బాధపడుతున్న తాగుబోతు అంటే తాగుతున్న తాగుబోతు అనే విషయం కాదు అనే విషయం నాకు అర్థం. తాగుడు లేకుండా కూడా ఏఏలో కొనసాగుతూ ఇబ్బంది పడే, నేను ఎలాగైతే నా అనుభవంలో నేను మొదటి 2-2.5 ఏళ్ళు నానా రకాలుగా ఇబ్బంది, ఇవాళ అదే కుటుంబం, అదే భార్య, అదే పిల్లలు, వాళ్ళకి నాకు సమస్యలు ఉన్నాయి లేవంటాను. నేను కూర్చున్నప్పుడు నేను మీకు చెప్పినట్టు నాకు 3 లక్షలు అప్పుంటే ఇవాళ సుమారుగా 60 లక్షలు అప్పు పెరిగింది, కానీ ఇబ్బంది లేదు. మెరుగైన జీవితం జీవిస్తాను, శుభ్రంగా తినగలుగుతున్నాను, తినగా అరుగుతుంది, ప్రశాంతంగా పడుకోగలుగుతుంది, మొహం మీద చిరునవ్వు ఉంది, భార్య పిల్లలతో సమయం గడపగలను, ఒక సంతోషమైన జీవితాన్ని గడపగలను. నేను నా ఫోన్ నెంబర్ని చాట్ బాక్స్ లో పెడుతున్నానండి. ఎవరైనా కానీ నాతో 12 సోపానాల కార్యక్రమాన్ని చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళు నన్ను సంప్రదించగలరు. వాళ్ళతో కార్యక్రమాన్ని చేపించడానికి నేను ఎప్పుడైనా సిద్ధం. ఎందుకంటే ఇది ఏదో వాళ్ళకి మెరుగైతుంది అనే ఉద్దేశం కాదు. ఈ పని చేయటం వల్ల నా సోబరైటీ కూడా బలపడుతుంది, కాబట్టి నా సోబరైటీకి మీరందరూ కూడా ఈ రకంగా నాకు సహాయం చేస్తానని ఆశిస్తూ నా షేరింగ్ ని ఇంతతో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. 1 సెకండ్.